వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలన్నా, హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నా ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ తీసుకోవాలి, తీసుకున్న వాల్యూస్ మనము ఎలా ఇమ్యూన్ సిస్టమ్కి దోహదపడేలా ఉండాలి అనే ప్రతి అంశము మనము మన హెల్దీ అండ్ టేస్టీలో మాట్లాడుతూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉంటాయని చెప్పడం కోసం మీకోసం నేను అండ్ అలాగే పల్లవి వచ్చేసింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇప్పుడు చాలామంది ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, బట్ ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ మనం ఎవ్రీ డే మీట్ అవ్వాలి అంటే క్వశ్చన్ మార్క్లోనే ఉన్నారు. ఫుడ్ పిరమిడ్ ఫాలో అవుతున్నారు, బట్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అంటే ఏం చెప్తాం? సో ఫస్ట్ థింగ్, మన ఫుడ్ పిరమిడ్ ఏదైతే ఉంటుందో లైక్ మనం కింద నుంచి కౌంట్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకు సీరియల్స్ అనేది ఉంటుంది, సీరియల్స్ ఇంకా పల్సెస్. సో ఫస్ట్ డే స్టార్ట్ చేయడం మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో స్టార్ట్ చేయడం, లేదంటే ఫైబర్తో స్టార్ట్ చేయడం చేయాలి. సో అలా చేస్తే మనకు హోల్ డే డిస్టర్బెన్స్ ఉండదు, అంటే లైక్ డైజెస్ట్ అవ్వకపోవడం కానీ, గ్యాస్ట్రైటిస్ అలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో మనకు ఫస్ట్ పోర్షన్లో వచ్చేసి సీరియల్స్ అండ్ పల్సెస్ ఉంటాయి. సో సీరియల్స్లో మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకుంటే ఏంటి అంటే, అండ్ అలాగే ఫైబర్ ఫుడ్ తీసుకుంటే మనకు రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో లైక్ ఆఫ్టర్నూన్ డిన్నర్, సో అప్పటి వరకు మనకు ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు, అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రూట్స్ వచ్చేసి మనము 10:30 టైంకి, సో అందులో మనకు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనకు కొంచెం ఎనర్జీ లాంగ్ లాస్టిక్గా ఉంటుంది. ఆ తర్వాత లంచ్లో వచ్చేసి మనము దాల్స్, అంటే ఫస్ట్ రోలో ఉన్న దాల్స్ అండ్ పల్సెస్, అండ్ మనం మిల్క్ ప్రోడక్ట్స్లో నుంచి కర్డ్, ఇది తీసుకుంటే మనకు మళ్ళీ సేమ్ ఆ డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనం ఏదైతే పర్ఫామ్ చేస్తామో ఫిజికల్ యాక్టివిటీ, అవన్నీ కూడా మనకు కొంచెం ఎనర్జీని రేస్ చేస్తూ ఉంటుంది. సో డే తక్కువ అవుతున్న కొద్దీ, అంటే మళ్ళీ డిన్నర్కి వచ్చేసరికి తక్కువ ఫుడ్ తీసుకోవాలి. సో ఎలాగో మనకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండదు అప్పుడు, కాబట్టి అండ్ డైజెస్ట్ కూడా త్వరగా అయిపోవాలి, కాబట్టి నైట్ వచ్చేసి మనము సాలెడ్స్ కానీ, లిక్విడ్స్ కానీ, లేదంటే సెమీ సాలిడ్ ఫుడ్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. పర్ఫెక్ట్. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి లాక్టోస్ ఇంటాలరెన్స్. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ అనగానే వాళ్ళకి ఇంకా కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ డికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉంటారు. మెయిన్ వచ్చేసి బోన్ స్ట్రెంథనింగ్కి మనకు కాల్షియం అండ్ మాగ్నీషియం చాలా అవసరం, అవి రెండు కూడా మిల్క్లో ఉంటాయి. సో మిల్క్ తీసుకునే వాళ్ళు ఆల్టర్నేట్గా సేమ్గా ఏం తీసుకోవాలి అని చెప్పేసి రిమైనింగ్, అంటే బాదం మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు, బట్ ఇన్ ద సేమ్ రెసిపీస్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాదం హల్వా. బాదం హల్వా, ఓకే. సో నిజంగానే లాక్టోస్ ఇంటాలరెన్స్ అనగానే పాపం వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, స్వీట్స్ కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, పన్నీర్, ఇలా ఏది తీసుకోకూడదు. బట్ మనకేంటంటే ఆఫ్టర్ 30 బోన్ అనేది వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది, స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. సో అటువంటి వాళ్ళందరికీ ఒక మంచి రెసిపీతో వచ్చేసి 2 రెసిపీస్తో. ఫస్ట్ రెసిపీ బాదం హల్వా అనమాట. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో బాదం హల్వా అంటే కొంచెం బాదం మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడుతున్నాము, రవ్వ కూడా యూస్ చేస్తాం అనమాట. సో బాదం ఆల్రెడీ నువ్వు నానబెట్టి తీసుకొచ్చావు? ఆల్రెడీ దాన్ని కొంచెం బాయిల్ చేసి స్కిన్ పీల్ అవుట్ చేసి తెచ్చాను. ఓకే. సో బాయిల్ చేసి తీసుకొచ్చాను. అవును, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్? స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ బాయిల్ చేసిన బాదంని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. బాదం, దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ బాదం ఇంకా జీడిపప్పు కొంచెం రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. స్పూన్, కొంచెం నెయ్యి, కొంచెం బాదం, అలాగే కొంచెం జీడిపప్పు. ఓకే. సో
పర్ఫెక్ట్గా. అంటే కొంచెం బాదం హల్వా అనగానే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కూడా తీసుకోకూడదు అంటారు కదా. సో అలాంటప్పుడు ఈ బాదం హల్వా తీసుకున్నప్పుడు ఎవ్రీడే కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, అది అవాయిడ్ చేయాలా? సో అది అవాయిడ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకి ఇందులో కూడా ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాదం అండ్ వాల్నట్స్ వచ్చేసి రెగ్యులర్గా ఎవ్రీడే బేసిస్లో తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ వచ్చేసి వాళ్ళ హెల్త్ కండిషన్ ప్రకారంగా లైక్ ఐరన్ తక్కువగా ఉంటాయి, డేట్స్ కానీ అంజీర్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం. పిస్తా క్యాష్యూలోనే మనకు షుగర్ కంటెంట్ అనేది కొంచెం ఎలివేట్ చేస్తుంది కాబట్టి డయాబెటిక్ పీపుల్ దాన్ని కొంచెం తక్కువ చేస్తూ ఉంటే చాలు. సో ఇవైతే వేగిపోయాయి, మరి సపరేట్గా తీసుకున్నా. సపరేట్గా తీసుకు ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి. సో హల్వా కాబట్టి మనకు కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుంది. అవును. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న బాదం వేసేద్దాం. ఓకే, సో ఇందులోనే మనం రవ్వ కూడా వేసుకుందాము. కొంచెం ఆ డ్రై రోస్ట్ అనేది చేస్తూ ఉంటే బాగుంటుంది. అవును. ఆల్రెడీ పెనం బాగా వేడికింది కాబట్టి తొందరగానే రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పాలు. సో రవ్వ కదా కొద్దిగా నీళ్ళని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, సో కొద్దిగా నీళ్ళు వేద్దామా? నీళ్ళు వేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? అందులోనే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేద్దాము. తర్వాత అలాగే ఇలాచీ పౌడర్ కూడా. నెక్స్ట్ బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఆ తర్వాత ఇంకేమేమి యాడ్ చేస్తాం? ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేద్దాం. ఓకే పల్లవి, సో బాదం హల్వా అయితే రెడీ అయిపోయినట్లుంది, ఒకసారి చూద్దాం. వావ్, సో మనకు అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో వావ్, చాలా ఫ్లేవర్ కానీ అరోమా కానీ చాలా బాగా వస్తుంది. సో మరి ఇంకా అంతేనా? ఇంకా గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్తో. సో పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా? అవును, బాదం హల్వా రెడీ అయిపోయింది. ఓకే, సో యమ్మీ బాదం హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బాదం హల్వాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం పప్పులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పాలు 1 కప్పు, రవ్వ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ పౌడర్ 1 కప్పు. బాదం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బాదం పప్పులు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం పప్పు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త నెయ్యి వేసి మిక్సీ పట్టుకున్న బాదం మిశ్రమం వేసి వేగాక అందులో రవ్వ, పాలు, నీళ్లు,
కుంకుమ పువ్వు, యాలకుల పొడి, బ్రౌన్ షుగర్ పౌడర్ వేసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాదం హల్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూస్తారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా? సో పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. వావ్, యూజువల్గా హల్వాస్లో కానీ లేకపోతే కేసరి చేసుకుంటూ ఉంటాము సూజీ వేసి. ఎస్, దాంతోపాటు బాదం మనం ఏదైతే బాయిల్ చేసి వేసామో అది పర్ఫెక్ట్గా జల్లప్ అయిపోయింది. అండ్ నెయ్యి అండ్ కుంకుమ పువ్వు పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్ని. ఎస్. సో అందరూ బాదం మిల్క్ అలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, బట్ కొంచెం డిఫరెన్స్ కావాలి అంటే ఇలా స్వీట్ రూపంలో కూడా బాదం హల్వా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్, ఎక్కువ స్వీట్ కూడా మనకు అనిపించట్లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సో బాదం హల్వా అయితే చాలా చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి అండ్ అవి బోన్స్ స్ట్రెంగ్త్నింగ్కి ఎలా ఉపయోగపడుతుంది? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోయా న్యూట్రీ దోశ. సోయాలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే మిల్క్ ఎవరైతే తీసుకోరో సోయా మిల్క్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ ఆ మిల్క్తో కంపేర్ చేస్తే మనకు సోయా మిల్క్లోనే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది బోన్ స్ట్రెంథనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో నిజంగా సోయా న్యూట్రీ దోశ కాబట్టి డెఫినెట్లీ న్యూట్రిషనల్ వాల్యూస్ బోల్డ్ అని ఉంటాయి. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో మీల్ మేకర్ తీసుకొచ్చాం, ఇన్స్టెంట్గా ఇక్కడే దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో మిగతావన్నీ వెజిటబుల్స్ యాడ్ ఆన్ చేసావు. సో పర్ఫెక్ట్. అండ్ మరి ఆ పిండి ఏంటి? ఇది వచ్చేసి గోధుమ పిండి. గోధుమ పిండితో దోశ చేసుకుంటాం. ఓకే, కొంచెం డిఫరెంట్ అనమాట. చాలాసార్లు చేసుకున్నాము, స్వీట్ దోశ లాగా చేసుకుంటూ ఉంటాము, కొంచెం డిఫరెంట్. సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. మీల్ మేకర్ ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టింది, అదొకసారి మనం మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో ఆల్రెడీ సోక్ చేసిన మీల్ మేకర్, ఇందులోనే టొమాటోస్ కూడా వేసుకుందాం. ఒక స్పూన్. సో మిగతావన్నీ మనము దోశ పిండిలో వేసుకుంటాం. మిగతావన్నీ దోశ పిండిలోనే వేసేసుకుంటాం. సో ఇది మనం మిక్సీ పట్టేస్తాం. సో నెక్స్ట్ ఏంటి? ఇది పక్కన పెట్టేసుకొని మనం మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసేసుకున్నాము. ఓకే, సో ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, అలాగే మిక్సీ పట్టుకున్న సోయాను కూడా వేసేసుకుందాం. సో ఇలా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు పాలు కాకుండా ఏమైనా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు? పాలు కాకుండా వాళ్ళు సోయా మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ తీసుకోవచ్చు. అండ్ దాంతోనే ఇలా ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంటుందో వాటితో కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో సపరేట్గా సప్లిమెంట్స్ అయితే వాళ్ళకి ఏమి ఉండదు? సపరేట్గా సప్లిమెంట్స్ అంటూ ఏముండవు. బట్ లాంగ్ టర్మ్గా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండి సబ్స్టిట్యూట్ ఏది చేసుకోకుండా ఉన్న వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో వాళ్ళు కాల్షియంకి సంబంధించిన సప్లిమెంట్స్ యూస్ చేసుకుంటూ ఉండాలి. సోయాని మిక్సీ పట్టాం కదా, అది కూడా ఓకే. ఇందులోనే రిమైనింగ్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో సపరేట్గా మనకి ఇంకా చట్నీ కానీ ఇలా ఏం అవసరం లేకుండా అన్ని ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాం. అవును. సో ఫస్ట్ కొంచెం ఆనియన్స్, అలాగే కొంచెం క్యారెట్స్, ఓకే, గ్రీన్ బెల్ పెప్పర్ కూడా, తర్వాత బీన్స్, ఓకే, కొంచెం పచ్చిమిర్చి. సో నాకు తెలిసి ఒక్క దోశతో ఫిల్లింగ్గా ఉంటుంది. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నీ కలిపేసుకుందాం. సో ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం.
వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. ఒకసారి కలిపిన తర్వాత కలుపుకుంటూ చూసుకుంటే సరిపోతుంది. సో యూజువల్గా ఇందాక లాంగ్ రన్లో లాక్టోస్ ఇంటాలరెన్స్, అసలు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటేనే మనకు చిన్నప్పటి నుంచి వచ్చే అలర్జీ లాగానా, లేకపోతే మధ్యలో యాడ్ ఆన్ అవుతుందా ఏంటి? కొంతమందికి చిన్నప్పటి నుంచే ఉంటుంది అండ్ కొంతమందికి మధ్యలో యాడ్ అవుతుంది. లైక్ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళది ఏదైతే స్టమక్ ఉంటుందో త్వరగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి, అప్పుడు వాళ్ళకి అదనేది తెలుస్తుంది. సో కొంతమంది ఏంటంటే పాలు తాగినప్పుడు కొంచెం డయేరియా కానీ లేదంటే స్టమక్ ఇరిటేషన్ లాగా ఉన్నప్పుడు వాటిని లైట్ తీసేసుకుంటారు, లైక్ కామన్ అని వదిలేస్తారు, లేదంటే 100 ml 150 ml తాగేసి వదిలేస్తారు. ఎప్పుడైతే అది హెవీ రియాక్టెంట్ లాగా స్టార్ట్ అవుతుందో, అంటే ఇమీడియట్గా వామిట్ అయిపోవడం కానీ ఫుల్గా స్టమక్ పెయిన్ అవ్వడం, సో అలాంటప్పుడు వాళ్ళు అప్పుడు టెస్ట్ చేయించుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ కూడా బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి, సో ఎవరికైతే అలా లాంగ్ టర్మ్ తర్వాత తెలుస్తుందో వాళ్ళు రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కొంతమందికి అయితే చిన్నప్పటి నుంచే పడదు, సో చిన్నప్పటి నుంచే వాళ్ళకి రియాక్షన్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ యూస్ చేస్తూ వాళ్ళు అప్పటి నుంచే కొంచెం థింకింగ్లో అండ్ రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందా మనకు? ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది దోశ వేసుకోవడం. సో నేను ఈలోపు పెనం వేడి చేస్తాను. కొంచెం ఆయిల్, సో కొద్దిగా ఆయిల్, కొంచెం మనకు ఆ ఊతప్పం స్టైల్లో వస్తుంది అన్నమాట. అవును, కన్సిస్టెన్సీ వచ్చేసి అలానే వస్తుంది. కూడా వేస్తాం. వావ్, సో పర్ఫెక్ట్గా ఏంటంటే ఒకటి మనం హ్యాపీగా తీసుకోవచ్చు. యాక్చువల్గా అంటే మనం ఇందులో కార్బ్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఏ టైంలో తీసుకోవాలి ఇటువంటి దోశలు? సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా రీప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు. బట్ నైట్ టైంలో ఇది సజెస్టబుల్ కాదు, బికాస్ సోయా వచ్చేసి మనకు త్వరగా డైజెస్ట్ అవ్వదు. అండ్ దాంతోపాటు మనం చాలా హెవీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో నైట్ తీసుకున్నా కానీ ఎర్లీ డిన్నర్ అంటే బిఫోర్ 7 లోపు తీసేసుకోవాలి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది దోశ. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. క్రిస్పీగా అండ్ బ్రౌనిష్గా వచ్చింది. సో రెడీ అయిపోయినట్టు. లాస్ట్ ఇయర్ సోయా న్యూట్రీ దోశ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ సోయా న్యూట్రీ దోశ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సోయా న్యూట్రీ దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సోయా 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయా న్యూట్రీ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన సోయా అలాగే టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, మిక్సీ పట్టుకున్న సోయా మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకొని నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయా న్యూట్రీ దోశ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా చాలా టేస్టీగా ఉంది. గోధుమ పిండి అండ్ అలాగే మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామో సోయా చంక్స్ కూడా మనం మీల్ మేకర్ మిక్సీ పట్టి చేసాము. దాంతోపాటు వెజిటబుల్స్ చాలా వరకు వేసాం. క్యాప్సికమ్ ఫ్లేవర్ కావచ్చు, బీన్స్ ఫ్లేవర్ కావచ్చు, పర్ఫెక్ట్గా జల్లప్ అయిపోయాయి. 100% చాలా మందికి నచ్చుతుంది. సో లాక్టోస్ ఇంటాలరెన్సే కాదు, బోన్ స్ట్రెంథనింగ్కి ఎవరైతే డైట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో, మెడికేషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే.
సో 2 రెసిపీస్ ఏంటంటే ఒకటి బాదం హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి. దోసపిండి ముందు రోజే పులవాలి, ముందు రోజే మిక్సీ పట్టాలి, ఇలాంటివి ఏం లేకుండా చాలా ఈజీగా అయిపోయింది అన్నమాట. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాదం హల్వా. బాదంలో మనకు ఫైబర్, ప్రోటీన్తో పాటు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే బాడీలో మంచి కొలెస్ట్రాల్స్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. ఎవరికైతే కాల్షియం డెఫిషియన్సీ కానీ అండ్ అలాగే బాడీ వీక్నెస్ కనుక ఎక్కువగా ఉంటుందో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం. అందులో బాదం మనము ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే మనం యూస్ చేసిన సుజీ రవ్వలో కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో చాలామందికి బాడీలో వైటమిన్స్ ఇంకా మినరల్స్ తక్కువ అవుతున్నప్పుడు మార్నింగ్ సిక్నెస్ లేదంటే త్వరగా వీక్నెస్ అండ్ అలాగే టైర్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికి మనము ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా రవ్వని మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. సో అండ్ అలాగే మనం యాడ్ చేసిన సీడ్స్ అన్నిట్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో మనకు ఇమ్యూన్ బూస్టప్ అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా పెంచుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోయా న్యూట్రీ దోశ. సోయాలో మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మినరల్స్లో వచ్చేసి మ్యాగ్నీషియం ఇంకా జింక్ ఉంటుంది. మ్యాగ్నీషియం వచ్చేసి మన బోన్ స్ట్రెంథనింగ్కి ఉపయోగపడుతుంది అండ్ అలాగే జింక్ వచ్చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. వెజెస్లో వచ్చేసి బెల్ పెప్పర్లో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే క్యారెట్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఐకి సంబంధించి ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు క్యారెట్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు అండ్ అలాగే బాడీని చక్కగా డీటాక్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. టొమాటోలో కూడా వైటమిన్ సి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్లో కూడా ఉపయోగపడుతుంది. గోధుమ పిండిలో కూడా ఫైబర్తో పాటు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే షుగర్స్ తరచుగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు గోధుమ పిండిని కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నిజంగానే బోల్డ్ అనే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు చాలా సింపుల్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నర్సి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అలాగే ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.